కానీ ఆయన ఒక మాట అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, మోసం చేసింది ఎవరో తెలియట్లేదు లేదు, ఎవరు మంచి వాళ్ళు ఎవరు చెడ్డ వాళ్ళు మోసం అది ఆయన అనుకుంది నిజమేనంటారా లేకుంటే నిజమైన గ్రౌండ్ అంటే వెల్ఫేర్ స్కీమ్స్ ఎంతో కొంత ఓట్ బ్యాంకింగ్ రాతాయి సార్. 5% మీరు తుడిచిపెట్టుకోపోయింది అనేది కరెక్ట్ కాదు సార్. ఇప్పుడు నా పర్సెంటేజ్ తగ్గింది, 30-35% గెలిపింది అనుకోండి, ఇంకా నేను టోటల్ చూడలేదు. బట్ ఇంకా ఆ 30% మీ వైపు నిలబడ్డారు కదా, 70% నిలబడ్డారు అనుకోండి. దట్ డజన్ మీన్ దట్ మీ వైపు 30% ఉన్నారు. మీకు కావాల్సిన ఎక్స్ట్రా లేయర్ మీరు సంపాదించలేరు అంతే. అది వస్తే మీకు వాళ్ళకి టైట్ ఫైట్గా ఉండేది. టైట్ ఫైట్ అనుకున్నారు మీరు ఎప్పుడైనా? 161 కన్ఫర్మ్ ముందే మీరు అట్లా ముందే అట్లా తెలుస్తుంది సార్ 161 లాస్ట్ కాదు ఒక 40 నియోజకవర్గాలు అయిన తర్వాత ఎక్కువ పోతానే అర్థం అవుతుంది కదా. ఇనిషియల్ గా టైట్ ఫైట్ టైట్ ఫైట్ ఉండే నియోజకవర్గాల్లో కూడా దాదాపు 20,000 పైన మెజార్టీ వచ్చాయి. ఏంటి ఇంత మార్పు ఏంటి? ఒకసారి ఎడ్జ్లు ఎక్కువ వస్తాయి కదా సార్. మామూలుగా మనం చెప్పిన టైట్ ఫైట్లు కూడా ఇప్పుడు క్లియర్ కట్ గా ఈ 6 ఈ 8 అని క్లియర్ కట్ గా చెప్పాం మనం ఓవరాల్ గా. సో మనం చెప్పిన కన్ఫర్మ్ 6 నియోజకవర్గాలు కూడా ఒక నియోజకవర్గం మిస్ అయింది. కన్ఫర్మ్ మనం చెప్పిన 8 నియోజకవర్గాలు టైట్ ఫైట్ లో ఉన్నాయి, ఇది మనం వైఎస్ఆర్సీపీ ఫేవర్ గా వేస్తున్నాం అన్నవి కూడా 7 కొట్టేసింది. బయట నుంచి ఇంకో 2-3 ఎక్స్ట్రా యాడ్ అయింది. రిజల్ట్ ప్రకటించిన తర్వాత వచ్చిన తర్వాత ఫస్ట్ కాల్ మీకు ఎవరి దగ్గర నుంచి వచ్చింది? పొలిటికల్ పార్టీస్ దగ్గర. అంటే ఆబ్వియస్ గా ఇప్పుడు ఏంటంటే కూటమి వైపు గెలిచారు కాబట్టి కూటమిలో ఉన్న ప్రధాన నాయకులు మెయిన్ ఎవరు అది ఎవరైనా సరే మామూలుగా మేము కల్పిస్తాం అంటారు. ఇప్పుడు నాకేంటంటే ఎవరిని కలవాలని లేదా నాయకులు మెప్పు పొందాలని ఏం ఉండదు. ఎందుకంటే నా పని నేను చేసుకుంటూ పోతున్నా, అప్పుడు చేసుకుంటూ పోయాను, ఇప్పుడు చేసుకుంటూ పోయాను. అందులో ఇప్పుడు ఏంటంటే కొంచెం హడావిడిగా ఉంటారు. ఎవరిని కలవాలనుకున్నా కానీ వాళ్ళ తర్వాత ప్రశాంతంగా కూర్చుని వాళ్ళకి ఏమైనా సజెషన్స్ కావాలన్నా లేదా ఎలా ఫ్యూచర్ వర్క్ చేసుకోవాలంటే మనం ఇస్తాం. కానీ ఇప్పుడు ఏదో కలిసి కంగ్రాచులేషన్స్ సార్ అని చెప్పాలనే ఉద్దేశం నాకు ఇద్దరికి ఎవరు లేదు. డబ్బుకు లొంగలేదు, బెదిరింపులు లొంగలేదు, కేకే నమ్ముకున్న సిద్ధాంతాన్ని నమ్ముకునే ఈరోజు ఫలితాలు కూడా ప్రకటించడం జరిగింది. సో ఎలా అనిపిస్తుంది? చాలా మంది ఆఫర్లు కూడా వచ్చి ఉంటాయి కదా మీకు. అయినా సరే ఆ నెంబరు అటు రావాలని కోరుకున్నాం కానీ దాని మీద ఎమోషనల్ గా రాకపోయింటే అలా ఏం లేదు. కాస్త ఎమోషన్ కూడా కనపడలేదు. మీరు ప్రకటించే ముందు చాలా సింపుల్ గా వెస్టిన్ హోటల్లో ప్రెస్ మీట్ పెట్టారు, చాలా సింపుల్ గా అయిపోయింది. కానీ మొత్తం అంటే మీ ప్రకటించిన రోజే మరికొన్ని సంస్థలు కూడా వాళ్ళ ప్రకటించారు. కానీ కొంత మీడియా అటువైపే ఎక్కువ చూస్తుంది. రిజల్ట్ వచ్చిన రోజు మొత్తం మీ వైపే ఇప్పుడు ఈ రోజు అందరూ చూస్తున్నారు. అంటే చివరికి నేను ఒకటి నమ్ముతాను సార్, మనం చేసే పని నిజాయితీగా చేసాం అనుకోండి కొంచెం డిలే అవ్వచ్చు కానీ రిజల్ట్స్ కూడా నిజాయితీగా అంతే బలంగా ఉంటాయి. కానీ 2019లో అదే చెప్పి ఆ రోజు ఎవరు పట్టించుకున్నారు సార్, బాగానే ఉంది. అప్పుడు కూడా అప్రోచ్ ఉంది. మరి మధ్యలో అప్పుడు 2019 నుంచి 2024 అప్పుడు 10-15% ఉంది. అది ఇప్పుడు 100% వెళ్ళింది అంతే. అంటే ఇప్పుడు రీచ్ మీకు పెరుగుతుంది కాబట్టి ఇంతమంది కనపడుతున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారి పాత్ర మీరు చెప్పినట్టు జనసేన పార్టీకి 21 ఎలా సిద్ధం సార్ ఇది అసలు? అంటే మీకు 21 కనపడుతుంది సార్. మనం టోటల్ ఒక్కొక్క నియోజకవర్గం చూస్తాం కాబట్టి కన్సల్టేట్ చేసి 21 రావాలని వాళ్ళు కష్టపడచ్చు, మాకేం ఉండదు కదా 21 రావాలని. సో ఒక్కొక్క నియోజకవర్గం టైట్ ఫైట్లు ఇప్పుడు